ఇంటర్నేషనల్. నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు, నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు మనము మన ఇండియాలో రిలీజ్ అయ్యి మొదటి 4 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ తెచ్చుకున్నాం 4 సినిమాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఆ 4 సినిమాలు కూడా మన సౌత్ సంబంధించిన సినిమాలే. అండ్ ఆ 4 సినిమాలు కూడా మొదటి 4 రోజుల్లో 500 కోట్ల క్లబ్లోకి చేరిన సినిమాలే. మరి ఆ సినిమాలు ఏవి, ఆ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లో డైలీ మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ పుష్ప 2కి సంబంధించిన డే బై డే కలెక్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మంత్ లాస్ట్ వీక్లో రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించిన కలెక్షన్స్. అలాగే నెక్స్ట్ మంత్లో మరో పాన్ ఇండియా మూవీ, మన తెలుగు నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా పెద్ద మూవీ రామ్ చరణ్ గారికి సంబంధించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ కూడా డే బై డే నేను చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా నేను ఇప్పుడు చెప్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా ఆ సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ని బట్టి, అప్పుడున్న టికెట్ల రేట్లను బట్టి, అప్పుడు బెనిఫిట్ షోలకు ఉన్న రేట్లను బట్టి, అలాగే ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ని బట్టి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏ సినిమా స్థాయిని నేను పెంచాలని కానీ ఏ సినిమా స్థాయిని తగ్గించాలని కానీ నేను ఇక్కడ చెప్పట్లేదు. సో ముందుగా బాహుబలి 2 సినిమా. అప్పటి వరకు మన తెలుగు సినిమాలంటే, అలాగే మన సౌత్ సినిమాలంటే కేవలం రీజనల్ లాంగ్వేజ్ మాత్రమే సొంతం అన్న ఒక ఆలోచన నుండి బయటికి తీసుకొచ్చింది రాజమౌళి గారు. సో రాజమౌళి గారి ఆలోచన, ప్రభాస్ గారి కష్టం వల్ల బాహుబలి అనేది బయటికి రావడం జరిగింది. రిలీజ్ అయ్యి ఇండియాలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమా ఎండింగ్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే రాజమౌళి గారు పెట్టడం జరిగింది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ఒక క్వశ్చన్ మార్క్ మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పి. సో ఆ కంక్లూజన్లో బాహుబలి 2 సినిమా అయితే రావడం జరిగింది. ఆ సినిమాకు మంచి హైప్ ఉంది కాబట్టి ఆ సినిమా మొదటి రోజు అత్యధికంగా 217 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా కూడా కనీసం 200 కోట్లను కూడా అందుకోలేకపోయింది. కానీ బాహుబలి 2 సినిమా మొదటి రోజు 217 కోట్లను అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన KGF సినిమా. ఈ సినిమాలో యష్ క్యారెక్టర్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు నిజంగా. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కానివ్వండి, అలాగే ప్రశాంత్ నీల్ గారి స్టోరీ టెల్లింగ్ ఏ విధానం చెప్పడం జరిగిందో నిజంగా అదిరిపోయే విధంగా ఆ సినిమాని అయితే తీయడం జరిగింది. సో అమ్మకి ఇచ్చిన మాట కోసం ఒక కొడుకు ఎంత దూరమైనా వెళ్తాడో అనే ఒక కథతో అయితే ప్రశాంత్ నీల్ అయితే ఈ స్టోరీని క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా డైరెక్టర్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది. గరుడని చంపి KGFని రాకీ ఎలా సొంతం చేసుకున్నాడు, ఆ బానిసలుగా ఉన్న ప్రజల్ని ఏ విధంగా తన సైన్యంలాగా మార్చుకొని KGFని ఎలా సొంతం చేసుకున్నాడు అనే ఒక క్వశ్చన్ మార్క్తో పార్ట్ 1 అయితే ఎండ్ కావడం జరిగింది. KGF 2 సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 159 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అగైన్ మన రాజమౌళి గారు క్రియేట్ చేసిన వండర్ RRR సినిమా. విక్రమ్ గారి NTR కాంబోలో క్రియేట్ అయిన ఒక వండర్ RRR సినిమా. బాహుబలి అనే ఒక సినిమాతో రాజమౌళి గారు ఇండియా మొత్తం మన తెలుగు సినిమా స్థాయిని పెంచడం జరిగింది. కానీ ఇక్కడ RRR సినిమాతో ఏకంగా ఇండియా అయితే గ్లోబల్ స్థాయిగా RRR సినిమాని తీసుకెళ్లడం జరిగింది. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద దర్శకుడు అవతార్ సినిమా తీసిన జేమ్స్ కెమెరాన్ కూడా రాజమౌళి గారిని RRR సినిమా చూసి ఆయన మెచ్చుకోవడం జరిగింది. అంటే RRR సినిమా గ్లోబల్ వైజ్గా ఏ విధంగా ఓవర్సీస్ ఆడియన్స్ ఆలోచించిందంటే ఏకంగా ఆస్కార్ అవార్డుని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమాకున్న క్రేజ్ ప్రకారం ఇద్దరు హీరోల కాంబో కాబట్టి ఇక్కడ NTR గారి ఫ్యాన్స్ ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కలిసి ఈ సినిమాని మొదటి రోజు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. దాదాపు 223 కోట్లు అయితే మొదటి రోజు ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా బాహుబలి 2 217 కోట్లు. కానీ ఆ రికార్డ్ని చెరిపేసి రాజమౌళి గారి తన రికార్డ్ని తనే చెరిపేసి 223 కోట్లతో RRR సినిమాతో కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పుష్ప 2 అనమాట. ఇక్కడ మనం మాట్లాడుకున్న 4 సినిమాల్లో బాహుబలి 2, KGF 2, పుష్ప 2 ఇవన్నీ సీక్వెల్స్. కానీ RRR సినిమా ఒక్కటి మాత్రమే స్ట్రైట్ అవే వచ్చిన సినిమా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పుష్ప 2 సినిమా. సో పుష్ప 1లో కూడా సుకుమార్ గారు మనకు కంక్లూజన్ అయితే పెట్టడం జరిగింది. సో షికావత్ని అయితే పుష్పరాజ్ అయితే అవమానించడం జరుగుతుంది. సో పార్ట్ 2లో ఏ విధంగా షికావత్కి పుష్పరాజ్కి మధ్యలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి, ఎలా పుష్పరాజ్ చేసే స్మగ్లింగ్ని షికావత్ అడ్డుకుంటాడు అనే కంక్లూజన్తో పుష్ప 2 అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఈ సినిమా వచ్చినప్పుడు హిందీలో రిలీజ్ కాలేదు, డైరెక్ట్ తెలుగులోకి రావడం జరిగింది. తర్వాత హిందీ ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు ఆ సినిమాని డబ్ చేసి హిందీలో పంపితే హిందీలో ఏకంగా 100 కోట్లను అయితే ఈ సినిమా 100 కోట్లకు పైగా ఈ సినిమా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో అప్పుడే పుష్పకు అదిరిపోయే లెవెల్లో ప్రపంచం మొత్తం అదిరిపోయే హైప్ని అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం మీద పుష్పకి సంబంధించిన సాంగ్ కానీ లేకపోతే ఈ డైలాగ్ కానీ అదిరిపోయే విధంగా ప్రపంచంలో మొత్తం సర్క్యులేట్ కావడం జరిగింది. సో ఆ సినిమా ప్రమోషన్ని ఆ సినిమానే చేసుకోవడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ ఎక్కువగా నార్త్ ఆడియన్స్ అయితే చేయడం జరిగింది. అందుకే
ఎక్కువ నార్త్ ఆడియన్స్ మీద గ్రిప్ పెట్టడం జరిగింది. సో కూడా ఈ సినిమా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు టికెట్ల రేట్లు అయితే భారీగా పెంచడం జరిగింది. సో దానివల్ల ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 295 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ 4 సినిమాలు కూడా అప్పుడు వాటికి ఉన్న టికెట్ల రేట్ ప్రకారం, వాటికి ఉన్న బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు ఉన్న రేట్ల ప్రకారం అయితే ఆ కలెక్షన్స్ని అవైతే వసూలు చేయడం జరిగింది. సో మాట్లాడుకుంది మొత్తం కూడా ఈ 4 సినిమాలకు సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్. ఇప్పుడు సెకండ్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే బాహుబలి 2 సినిమా సెకండ్ డే 165 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే త్రిబుల్ ఆర్ సినిమా రెండో రోజు 127 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే KGF 2 సినిమా రెండో రోజు సేమ్ 127 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా రోజు దాదాపుగా 155 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే బాహుబలి 2 సినిమా మూడో రోజు 127 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే త్రిబుల్ ఆర్ సినిమా మూడో రోజు 146 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే KGF 2 సినిమా మూడో రోజు 114 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా మూడో రోజు 170 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలకు సంబంధించిన 4th డే కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ 4th డే కలెక్షన్ అనేది బాహుబలి 2 సినిమాకి, త్రిబుల్ ఆర్ సినిమాకి, KGF 2 సినిమాకి కూడా 3 రోజుల వీకెండ్ మాత్రమే రావడం జరిగింది. సో ఇది 4th డే అనేది మండేకి సంబంధించిన కలెక్షన్ అనమాట. కానీ పుష్ప 2కి గురువారం సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. కానీ మిగతా 3 సినిమాలకు 3 రోజుల వీకెండ్ మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు మనం మే కలెక్షన్ అయితే చెప్పుకోబోతున్నాం. బాహుబలి 2, త్రిబుల్ ఆర్ ఇంకా KGF 2 ఇది మండేకి సంబంధించిన కలెక్షన్. సో బాహుబలి 2 మండే రోజు అంటే 4th డే 131 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే త్రిబుల్ ఆర్ సినిమా 4వ రోజు మండే రోజు 66 కోట్ల 10 లక్షల రూపాయలని కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే KGF 2 సినిమా 4వ రోజు మండే రోజు 140 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. కానీ పుష్ప 2 ఇక్కడ 4వ రోజు ఆదివారం కాబట్టి 204 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి 4 రోజుల్లో దాదాపుగా 640 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు 2017లో. అండ్ త్రిబుల్ ఆర్ సినిమా మొదటి 4 రోజుల్లో దాదాపు 562 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే KGF 2 సినిమా మొదటి 4 రోజుల్లో 540 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా మొదటి 4 రోజుల్లో ఈ సినిమాకి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. అలాగే ప్రీమియర్కి ఇంకా బెనిఫిట్ షోస్కి టికెట్ల రేట్లు ఎక్కువగా పెంచడం జరిగింది కాబట్టి, అలాగే నార్త్ ఆడియన్స్లో కూడా ఈ సినిమా పైన ఎక్కువ హైప్ ఉంది కాబట్టి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో అక్షరాల 824 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. సౌత్ డైరెక్టర్లు ఇంత మంచి కాన్సెప్ట్తో ఇంత మంచి సినిమాలు తీస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాలు ఖచ్చితంగా మన సినిమాలు హాలీవుడ్ లెవెల్ని టచ్ చేసే సినిమాలుగా ఖచ్చితంగా ఎదుగుతాయి. సో ప్రజెంట్ దానికి శ్రీకారం చుట్టింది మన రాజమౌళి గారు. మొదటిగా ఇండియాలో పాన్ ఇండియా మూవీని పరిచయం చేశారు. ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్కి అయితే మహేష్ బాబుని తీసుకెళ్ళబోతున్నాడు SSMB 29తో. ఇండస్ట్రీలో లేని పాన్ ఇండియా డైరెక్టర్లు, పాన్ ఇండియా హీరోలు మన దగ్గరనే ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, సుకుమార్ గారు కానివ్వండి, ప్రశాంత్ నీల్ గారు కానివ్వండి, ఇంతమంది పాన్ ఇండియా డైరెక్టర్లు మన తెలుగులోనే ఉన్నారు. అండ్ ఇంతమంది పాన్ ఇండియా హీరోలు కూడా ఏ ఇండస్ట్రీలో లేనంతమంది, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి OG సినిమాతో, అలాగే మహేష్ బాబు గారు SSMB 29, NTR గారు దేవర, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్, త్రిబుల్ ఆర్ సినిమా, ఇక బన్నీ పుష్ప కానివ్వండి. ఇక ప్రభాస్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన గురించి. ఇక ప్రభాస్ వరకు మన ఇండియాలో 7 పాన్ ఇండియా సినిమాలు తీసిన ఏకైక హీరో ఆయనే. 15 సంవత్సరాలు ఖచ్చితంగా మన తెలుగు సినిమాలు హాలీవుడ్ స్థాయిలో తీయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట మొదటి 4 రోజుల్లో ఎక్కువ కలెక్షన్ సాధించిన మన సౌత్ సినిమాలు. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని. జై హింద్, జై భారత్, నమస్తే. Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid.